రొంపిచెర్ల మండలం మాచవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త వెంకటేష్ తన భార్య మహాలక్ష్మి 24ని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన వెంకటేష్ మహాలక్ష్మిలకు వివాహం జరిగి 9 సంవత్సరాలు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు చోటు చేసుకున్నట్లు స్థానికుల సమాచారం. భర్త కుటుంబ సభ్యుల నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయని, చనిపోండి అంటూ అవమానించేవారని మహాలక్ష్మి తన తల్లికి చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 3 నెలల క్రితం మహాలక్ష్మి తన పుట్టిల్లు రొంపిచెర్ల మండలం మాచవరానికి చేరుకున్నారు. విషయం మాట్లాడుకుందామని చెప్పి బుధవారం భర్త వెంకటేష్ ఆమెను బైక్పై తీసుకెళ్లాడు. ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మహాలక్ష్మి మెడకు చలికోటు ఉపయోగించి లేస్ను బిగించి భర్త వెంకటేష్ ఆమెను హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని బైక్ పైనే పడుకోబెట్టుకొని నేరుగా సంతమాగులూరు పోలీస్ స్టేషన్కు వెళ్లిన వెంకటేష్ తానే హత్య చేసినట్లు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. పోలీస్ స్టేషన్కు బైక్పై మృతదేహంతో వచ్చిన ఘటన చూసి పోలీసులు షాక్కు గురయ్యారు. సంతమాగులూరు పోలీసులు వెంటనే రొంపిచెర్ల పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం నిందితుడు వెంకటేష్ రొంపిచెర్ల పోలీసుల అదుపులో ఉండగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 5:30కు వచ్చి ఫోన్ చేస్తే, అమ్మాయి నీకెందుకమ్మా ఫోన్ అమ్మా అన్న, ఫోన్ ఆఫ్ చేసింది, ఆడ పెట్టింది, మళ్ళీ ఫోన్ చేసిండు, అమ్మా ఉన్నాము ఫోన్ చేస్తాడు తెంపు లేకుండా అని మాట్లాడటానికి బయలుదేరింది. తీసుకొని మాట్లాడుతూనే ఉంది. ఏందమ్మా అంటే, అమ్మ ఇట్టా మామయ్య వాళ్ళు ఉండారు అన్యాల ఫ్లాట్ కాడ, నిర్మి మామయ్య రాజరావు మామయ్య వాళ్ళ అక్కళ్ళు వచ్చారంట, మాట్లాడొస్తానమ్మా అంది. మీ అమ్మ వద్దు, మీ అమ్మ రావద్దు, మీ అమ్మని తలిపేసి రానడు. ఇద్దరు కలిసి తలిపేసి అవంతనేమో తీసుకొని పోయిండు. అయ్యా నేను ఆ తలుపు చక్క పెట్టి అవన్నీ చేసి పొయ్యాలక చెలు తీసుకొని పొయ్యాలక, అబ్బాయి రాజరావు ఏడకు పిల్లలు వచ్చినాయి, ఏదో అబ్బాయి అంటే నాకు అడిగి రాలేదప్ప, ఆ వాడు ఎడు తీసుకొని పోయిండు, వాడు సక్రంగానే ఉంటారులే మూడు పెళ్ళాలి అన్నాడు. నేను 2 సార్లు ఫోన్ చేయించిన పిల్లాడు ఆ చెల్లితో చేసిండు, వాడు చెల్లితో చేసిండు, ఫోన్ ఎత్తలేదు లేప, వాళ్ళ ఇంటికే పోతారు పిల్లల కాడికి అన్నాడు. సరేలే నేను ఇంటికి వచ్చాను. అయ్యా ఇంటికి వచ్చినాక మళ్ళీ నా మేనగాళ్ళు అత్తమ్మ పిల్లడు పోయింది అత్తమ్మ అంది. వాళ్ళు ఆయన ఎరిగిడితే పోయింది అమ్మ అన్న. కాదు అత్తమ్మ పిల్లని చంపేసిండంట, అత్తమ్మ మహాలక్ష్మి చనిపోయిందంట అత్తమ్మ అన్నది. ఏందమ్మ ఇప్పుడే కమ్మ పిల్ల పోయింది, ఎంత ఘోరంగా జరిగిందా అన్న. వాళ్ళందరూ బలి చేసి పెట్టారు అయ్యా, అక్కలిద్దరు అన్నదమ్ములిద్దరు కలిసి నా బిడ్డను సాగనంపారు అయ్యా. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మిని సంతమాగులూరు మండలం ఏల్చూరి గ్రామస్తుడు వెంకటేష్ అనే వ్యక్తికి 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. అయితే ఈ క్రమంలో మరి వారికి భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు తలెత్తి ఈరోజు ఉదయం సుమారుగా 5:30 ఆ టైంలో అమ్మాయిని ఘోరంగా రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామ పరిధిలో కోటుకున్నటువంటి లేస్ని తీసి మెడలో వేసి లాగి మరి అతి కిరాతకంగా చంపినటువంటి పరిస్థితిని ఈరోజు గమనించాం మనం. గతంలో నుంచే మరి ఎక్కడైతే అత్తిళ్ళు ఉందో అత్తింట్లో కూడా వేధింపులు ఉన్నాయి. అదేవిధంగా మరి మిగతా వారు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ అక్క, అదేవిధంగా వాళ్ళ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి మరి ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా గతంలో తల్లితో చెప్పింది. అదేవిధంగా మరి ఈరోజు ఉదయం కూడా మృతురాలి తల్లి మరియమ్మ మాట్లాడిన దాన్ని బట్టి మరి శ్రీను అని వెంకటేష్ వాళ్ళ అన్న గతంలో ఈ అమ్మాయిని మరి లైంగికంగా వేధింపులకు గురి చేశాడని కూడా ఆమె మాట్లాడటం జరిగింది. ఏదైతే ఇటువంటి కిరాతకమైనటువంటి ఘటన జరిగిందో ఈ ఘటనలో ఉన్నటువంటి ఇప్పుడు మృతురాలి తల్లి మరి మృతురాలు ఏదైతే ఆమెతో చెప్పిందో మరి ఆమె విన్నటువంటి పరిస్థితులను బట్టి ఆమె ఈరోజు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెప్పి కూడా ఈరోజు తేటతెల్లమవుతూ ఉంది. ఈ అమ్మాయికి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి వయసు 8 సంవత్సరాలు, అబ్బాయి వయసు 7 సంవత్సరాలు. తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ మన రొంపిచెర్ల మండలం మాచవరం విలేజ్ అవుట్స్కట్స్లో ఒక హత్య జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని వెరిఫై చేస్తే అల్లాడి మహాలక్ష్మమ్మ అండ్ అల్లాడి వెంకటేష్ అనే వాళ్ళ భార్యాభర్తలు, వీళ్ళు సంతమాగులూరు మండలం వేల్చూరు గ్రామం. అక్కడ వీళ్ళు 10 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఈ మధ్య ఒక 6-7 నెలల నుంచి భార్యాభర్తలకు సరిపడక అమ్మాయి పుట్టింట్లోకి వచ్చి ఇక్కడ ఉంటుంది. అతను అమ్మాయి మీద అనుమానం పెంచుకున్నాడు. అదేవిధంగా
ఆ అమ్మాయిని మాట్లాడదాం రా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఆ పిల్లలు అతని దగ్గరే ఉన్నారు. పాపకు సంబంధించిన గోల్డ్ ఆర్టికల్స్ ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి తీసుకుందురా అని చెప్పి ఇంటికి వచ్చి బయట నుంచి ఫోన్ చేస్తే వచ్చింది. బండి ఎక్కించుకొని మాచవరం అవుట్స్కట్స్కి వచ్చిన తర్వాత అది విప్పర్లో పోయే డొంక రోడ్డు పక్కన ఒక చెట్టు కింద బండలా కూర్చొని మాట్లాడుకోవడం, అపరానికి రమ్మని మాట్లాడుకుంటూ హీట్ ఆఫ్ ఆల్టర్కేషన్ ప్రిపేర్ అయ్యి వచ్చిన దాన్ని బట్టి ఆ లేస్, చిర్కిన్ లేస్ అమ్మాయి మెడకేసి చంపి అక్కడి నుంచి తర్వాత ఏం చేయాలి అర్థం కాక అక్కడి నుంచి శవాన్ని తీసుకొని సంతమాగులూరు వెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో పెట్టి అక్కడి నుంచి పరారైపోయారు. దాని గురించి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా అమ్మాయిని ఏదించారని అంతకుముందు చెప్తా ఉన్నారు. దాని గురించి దర్యాప్తు చేస్తారు, కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తారు.